వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మే 16 సాయంత్రం 5:30 సమయానికి చూస్తున్నాం. మే నెల జీతాల బిల్లుల్లో వచ్చిన మార్పులు, ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉద్యోగుల జీతాలకు సంబంధించి బిల్లుల్ని 4 రకాలుగా అయితే వర్గీకరించడం జరిగింది. వాటిలో కొన్ని బిల్లుల్ని నెల మొత్తం అయితే చేసుకోవచ్చు, త్రూ అవుట్ ద మంత్ అయితే చేసుకోవచ్చు. ఆ బిల్లులు ఏంటంటే బిల్స్ పర్టైనింగ్ టు రాజ్ భవన్, హైకోర్టు, డిగ్రిటల్ ఛార్జెస్, లీగల్ ఛార్జెస్, లోను, యాన్యుటీ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎలక్షన్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్స్, ఎగ్జామ్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సివ్స్ అండ్ ప్రోటోకాల్ ఎక్స్పెన్సివ్స్, ఆబ్సిక్వెన్స్ ఛార్జెస్, న్యాచురల్ కాలమైటీస్ TR-27 కింద వచ్చేవి. అదేవిధంగా ఏసీ బిల్స్, మెడికల్ అడ్వాన్సెస్, ఫస్ట్ పేమెంట్ టు పెన్షనర్స్కి వచ్చేటువంటి ఫస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కూడా త్రూ అవుట్ ద మంత్ ఆ నెల మొత్తం అయితే చేసుకోవచ్చు. అయితే ఈ బిల్లుల్ని మొదటి కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ కేటగిరీ బిల్స్ కనుక మనం చూసినట్లయితే వీటి కింద సప్లిమెంటరీ శాలరీ బిల్స్ వస్తాయి. వీటిని ఎవ్రీ మంత్ 6వ తేదీ నుంచి 10వ తేదీలోపు అయితే చేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ అరియర్ బిల్స్, ఆనోరియమ్స్, వేజెస్, అదేవిధంగా అక్కడ మనం చూసినట్లయితే సప్లిమెంటరీ శాలరీ బిల్స్, స్కాలర్షిప్స్ అండ్ స్టైఫండ్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ అరియర్ బిల్స్ ఏవైతే ఉన్నాయో పీడీ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఆ బిల్స్ కానీ, ఇక వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ బిల్స్కి సంబంధించినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ బిల్స్, ఇవన్నీ కూడా సెకండ్ కేటగిరీ కింద వస్తాయి. వీటిని ఎవ్రీ మంత్ 6 నుంచి 10 లోపు అయితే చేసుకోవచ్చు. ఇక మూడో కేటగిరీ బిల్స్ కనుక మనం చూసినట్లయితే వాటిని 10 నెలల 11 నుంచి 15 తేదీ లోపు చేసుకోవాలి. అవి ఏంటంటే ఆల్ బడ్జెట్ రిలేటెడ్ బిల్స్, జీపీఎఫ్, లోన్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పీడీ అకౌంట్స్ పేమెంట్స్ అండ్ అదర్ దాన్ శాలరీస్ కాకుండా వచ్చేటువంటి ఆ బిల్స్ అన్నింటిని కూడా 11 నుంచి 15 లోపు చేసుకోవచ్చు. ఇక 4వ రకం బిల్స్ చూసినట్లయితే పైన చెప్పినటువంటి బిల్స్ ఏవి కాకుండా మిగతా అన్ని రకాల బిల్స్ అనగా రెగ్యులర్ పెన్షన్స్, జిఐఎస్, ఎఫ్బిఎఫ్, రెగ్యులర్ శాలరీ బిల్స్, వేజెస్, వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, అదర్ కాంట్రాక్చువల్ సర్వీసెస్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ టువర్డ్స్ శాలరీస్ పేమెంట్స్ టు హోమ్ గార్డ్స్ అండ్ పేమెంట్స్ టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆనోరియం టు విఆర్ఏఎస్, ఆల్ రెగ్యులర్ శాలరీ రిలేటెడ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ శాలరీ పేమెంట్స్ త్రూ పీడీ అకౌంట్స్ ద్వారా వచ్చేటువంటి ఆల్ శాలరీ బిల్స్ కానీ పెన్షన్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా అయితే ఎవ్రీ మంత్ 16వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ బిల్స్ని 4వ కేటగిరీ బిల్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. సప్లిమెంటరీ బిల్స్ అయితే 10వ తేదీ తర్వాత, రెగ్యులర్ శాలరీ బిల్స్ అయితే 25వ తేదీ తర్వాత ఫైనల్ థంబ్ సబ్మిషన్ సదుపాయము నిలిపివేయబడింది. కాబట్టి బిల్ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు మనం తెలిపినటువంటి ఆ నిర్ణీత తేదీల్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ నెల ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల బిల్స్ విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 17th to 25 ఇన్ ది మంత్. సో మనకి ఆ 16 నుంచి 25 లోపు చేసుకున్నటువంటి బిల్స్లో భాగంగా అయితే ఈ సైట్ అయితే ఓపెన్ అయింది. ఈ బిల్స్ని చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.